అందరికీ నమస్తే. ఇలా కేసీఆర్ పుట్టినరోజు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, 10 ఏళ్లు తెలంగాణకి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి. ఇక దానికి తోడు తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించినటువంటి వ్యక్తి. అది అందరూ కూడా రాజకీయ పరంగా ఒప్పుకోకపోయినా కూడా వ్యక్తిగతంగా ఎన్నో వేదికల మీద ఒప్పుకున్నారు, అది స్వాగతించారు దాన్ని. ఇలా మరి ఆయన పుట్టినరోజు అయినప్పుడు ఆ ఫ్లెక్సీలన్నీ కూడా పెట్టించుకునేటటువంటి ప్రయత్నం, తర్వాత కరపత్రాలు గోడలకు అంటించుకునేటటువంటి ప్రయత్నం అన్నీ ఉంటాయి. ఎవరి పుట్టినరోజు జరిగినా కూడా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ అందరికి తెలిసిన విషయమే. హైదరాబాద్ లో పెద్ద పెద్ద హోర్డింగ్లు, బోర్డింగ్ల మీద పెట్టుకుంటారు. బీజేపీ వాళ్ళవి కానీ, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళవి కానీ. కాంగ్రెస్ వాళ్ళు అయితే చూస్తాం మనం, పెద్ద పెద్దగా ఉంటాయి, పెద్ద పెద్దగా రౌండ్ రౌండ్ ఫ్లెక్సీలు వేసుకొని మొత్తం ఉంటాయి. అట్లనే కేసీఆర్ కూడా ఆ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా పెట్టుకుంటారు. ఆ రోజు పుట్టినరోజు ఒక రోజు ముందు, లేకపోతే ఆ రోజు కూడా పెట్టుకునేటటువంటి పర్మిషన్స్ ఉంటాయి. ఆ తెల్లారి పుట్టినరోజు అయిపోయిన తర్వాత తెల్లారినో రెండో రోజు మళ్ళీ వాటిని తొలగించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళై కొన్ని రోజులు నెలలు గడిచినా కూడా కొన్ని ప్లేసులలో అసలు తీయట్లేరు. మరి కేసీఆర్ ఈ గోడల మీద పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పి కరపత్రాలు అంటించుకుంటే రాత్రికి రాత్రే ఇగో డిఆర్ఎఫ్ వాళ్ళంతా కూడా పోయి హైడ్రాకు సంబంధించిన డిఆర్ఎఫ్లు ఎక్కడికక్కడికి చించి పడేస్తున్నారు. అడిగితే మాకు పైనుంచి ఆర్డర్లు ఉన్నాయి, ప్రెజర్ ఉందని చెప్తున్నారు. మరి ఎవరు ప్రెజరు? కేసీఆర్ ని ఆనవాళ్ళు లేకుండా చేస్తాం, కేసీఆర్ కట్టినటువంటి కట్టడాలు కానీ ప్రాజెక్టులు కానీ కూడా లేకుండా చేస్తాం అని చెప్పినటువంటి ఇక రేవంత్ రెడ్డి గారే కదా ఇన్ని రోజుల నుంచి మాట్లాడేది. ఏ వేదిక మీదకు పోయినా కూడా కేసీఆర్ నామరూపాలు లేకుండా చేస్తాం. ఇగో ఇదొక ప్రక్రియ, ఇదొక కుట్ర, మళ్ళీ ప్రభుత్వం చేసేటటువంటి ఇదొక కుట్ర ప్రతిపక్ష నాయకుడి మీద. అరే పుట్టినరోజు ఎవరైనా పెట్టుకుంటాడా ఫ్లెక్సీలు? నా పెట్టుకోకుండా ఎట్లుంటాడు? బీజేపీ అయినా పెట్టుకుంటాడు, కాంగ్రెస్ ఏ పార్టీ వాడైనా సరే పెట్టుకుంటాడు. అది మళ్ళా వాళ్ళ సొంత పైసలతోటే, ఏ ప్రభుత్వ పైసలు కాదు, వాళ్ళ పార్టీ సొంత పైసలతోటే పెట్టుకుంటారు. ఇక చూడండి ఒకసారి మొత్తం చించేస్తున్నారు. ఇక్కడ చించేస్తుంటే ఒక ఆయన ప్రశ్నిస్తున్నాడు క్లియర్ గా, చూడండి. ఇక్కడ టిఆర్ఎస్ పోస్టర్ మాత్రం జరిగిపోయింది. ఇక మిగతా పక్కన మొత్తం మళ్ళీ అట్లనే ఉన్నాయి. పక్కనే మరి చించేసేటోళ్ళు అయితే హైడ్రాకి ఇబ్బంది ఉన్నది, ఆ తర్వాత జిహెచ్ఎంసీకి ఇబ్బంది ఉన్నది అని అంటే మరి అన్ని చింపేయాలి. గోడ మీద ఏమని అన్ని చింపేయాలి. కేసీఆర్ వీళ్ళు సాయంత్రం పూట 6-7 గంటలకు అతికించుకొని పోతే అర్ధరాత్రి వచ్చి దొంగల్లాగా అని చెప్పాలి. ఇక దొంగల్లాగా అంటే పొద్దుటీల కల్లా ఏం కనిపించొద్దు. అది మళ్ళీ ఎవరో కేసీఆర్కే వ్యతిరేకంగా చింపించారని చెప్పేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఇక పక్కన వేరే పోస్టర్లు పెట్టి టీఆర్ఎస్ మాత్రం ఇస్తారా మీరు? ఎవరు చెప్పిన అసలు పెద్ద గురించి ఎట్లా చెప్పిరా? హైదరాబాద్ నింపుతున్నారా? కేసీఆర్ బర్త్డే నింపుతున్నారా? ఎందుకు నింపుతున్నారా? చెప్పారు సార్, మాకు చెప్పారు సార్ అని చెప్పి ఆయన క్లియర్ గా చెప్తూనే ఉన్నాడు. ఇక పక్కన పోస్టర్లో అట్లే ఉండే, అదొకటే మాకు చెప్పారు సార్, చింపేయమని క్లియర్ గా చెప్పారు. ఇక గవర్నమెంట్ నుంచి స్ట్రిక్ట్ గా ఆర్డర్స్ ఉన్నాయి, కేసీఆర్ ఏడ కనపడితే అది చింపేయాలని చెప్పి. ఎందుకంటే టీఆర్ఎస్ పోస్టర్ చింపమని చెప్పినట్టు ఎందుకు పై నుంచి ఎవరు చెప్పారు ఆర్డర్స్? ఏ కమిషనర్? అంటే మొత్తం చింపుతున్నారా? ఫుల్ టీఆర్ఎస్ చింపుతున్నారా? అట్లేం లేదు, పక్కన కమిషనర్ గోడల మీద ఓన్లీ టీఆర్ఎస్ మాత్రం చింపుతున్నారు. ప్రాబ్లం ఏంటి సార్? మేము అక్కిస్తున్నాము, కష్టపడ్డ సొమ్ముతో మేము గోడలకు అక్కిస్తుంటే మీకేమి ప్రాబ్లం ఏంటంటారా? అఫీషియల్ తీసుకున్నాను తీసుకున్నారు, మీరు అక్కిస్తున్నావు చెప్పిన ఒకటి చెప్పింది అద్భుతంగా చెప్పి అఫీషియల్ ఇన్స్ట్రక్షన్స్ చెప్పి సార్ ఆయన సింప్లీ ఆస్కింగ్ యూ ఆర్ యు పాసింగ్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అఫీషియల్లీ అది చెప్పండి. ఇక చూడండి, ఆయనకు ఫోన్ చేస్తే అక్కడ ఉన్న అధికారికి కల్పిస్తే మా కమిషనర్ గారు చెప్పారు అని చెప్తున్నాడు. మరి అఫీషియల్ గా చెప్పమని చెప్పారు అని చెప్పి కరెక్ట్ క్వశ్చన్ వేస్తున్నాడు ఆయన. పదే ఒకటే క్వశ్చన్ అడిగినా కూడా దానికి ఆన్సర్ మాత్రం వస్తలేదు. మీరు అఫీషియల్ చెప్పమని చెప్తున్నారు, చెప్పిందా పై నుంచి
సార్ నేను ఏమంటున్నా అంటే మీరు అఫీషియల్ చించమని చెప్పిండ్రా. మేము పోయిన సంవత్సరం అంతకంటే పోయిన సంవత్సరం పెట్టలేదు ఆ కేసీఆర్ పార్టీ ఎప్పుడు, మరి అప్పుడేం చేయలేదు, మరి ఎందుకు చెప్తున్నారు? గవర్నమెంట్ తో సంబంధం లేదండి, పబ్లిక్ సర్వెంట్, మీకేం సంబంధం అండి? అట్లేం చేయలేదు, అప్పుడేం చేయలేదు, కాంగ్రెస్ లో అప్పుడేం చించలేదండి. చెప్పండి, మీరు పంపించండి, ఇప్పుడు పంపించండి, సైడ్ లో పంపించండి, జుట్టు చెక్ పోస్ట్ లో ఇప్పుడు పంపించండి. నేనేమంటున్నా సార్, మీరు అఫీషియల్ ఏమని చెప్పిండ్రా? అవునండి, హైదరాబాద్ మొత్తంలో ఓన్లీ టీఆర్ఎస్ చింపుతున్నారా? పక్కన వేరే పార్టీ వాళ్ళు ఉంటాయి కదా, బీజేపీ వాళ్ళు చింపుతున్నారా మీరు? అంటే ఓన్లీ కేసీఆర్ సార్ కాబట్టి తీస్తున్నారు మీరు, అంతేనా? అంతే, ఓన్లీ కేసీఆర్ గారు కాబట్టి వారి పుట్టినరోజు సందర్భంగా పెట్టిన పోస్టర్స్ చించమని చెప్పి మీకు అఫీషియల్ ఆర్డర్ వచ్చినాయి, అంతేనా? ఓకే, థ్యాంక్ యూ. అఫీషియల్ గా ఆర్డర్లు వచ్చినాయట. అదో చూడండి, వాళ్ళు కూడా ధర్మం అని చెప్పేసి అడుగుతా అంటే మాకు అది ధర్మం కాదని తెలుసు సార్, కాకపోతే మరి ఏం చేయాలి, మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయని చెప్పారు. ఇంత కుట్ర హైదరాబాద్ నడిబొడ్డు జూబ్లీ హిల్స్ పిఎస్ పరిధిలో స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, క్లియర్ గా కనపడతా ఉంది. కేవలం కేసీఆర్ మాత్రమే తీసేసేయాలి, అది పరిస్థితి. ఏ సారు? ఏ పేరు? అన్ని చేస్తున్నారు, హైదరాబాద్ మొత్తం చేస్తున్నారా? అన్ని తీస్తున్నారు. దాని గురించి కల్పిస్తున్నామా? మరి ఏమన్నా న్యాయం అండి? 10 సంవత్సరాలు పనిచేసిన ముఖ్యమంత్రి రాష్ట్రానికి తీసుకొచ్చి నాయకుడికి కోసం తిప్పుతారా? చంద్రశేఖర్ సార్ చింపమని చెప్పింది సార్ అని చెప్పి చెప్తున్నారు. ఆయనేమో ప్రశ్నించేటటువంటి ప్రయత్నం చేస్తాడు. ఇదే ఫిబ్రవరి 17వ తారీఖు పోయిన సంవత్సరం కూడా మొత్తం ఫ్లెక్సీలు పెట్టిరు కేసీఆర్. అప్పుడు ఏం సపోర్ట్ చేయలేదు, ఎందుకంటే అప్పుడే కొత్తగా గవర్నమెంట్ ఏర్పడింది కదా, అప్పుడు ఇంకా వ్యతిరేకత లేదు. ఇలా ఎంత వ్యతిరేకత వచ్చేసిందనంటే మళ్ళీ కేసీఆర్ కావాలని చెప్పి అనేక మీడియా ముందు చెప్తున్నారు కదా, అనేక సోషల్ మీడియాలో కనపడుతున్నాయి కదా. ఇప్పుడు భయం పట్టుకున్నట్టుంది, మరి రేవంత్ రెడ్డి గారికి భయం పట్టుకున్నట్టున్నది. జిహెచ్ఎంసీ కమిషనర్లందరికీ కూడా ఇంకా ఆర్డర్లు పాస్ చేసి ఆయన ఏడున్నా జింపేయాలి అని చెప్తున్నారు. బీజేపీలో జింపేయండి ఒకసారి. బీజేపీలో జింపేయడానికి వీళ్ళకి అంత దమ్ము ధైర్యం లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే ఇక ఎక్కడికి పెద్ద ఉంటాయి, ఉండాల్సిన దానికంటే ఎక్కువ మోతాదులో ఎక్కువ సైజులో ఉంటాయి ఫ్లెక్సీలు మొత్తం. ఏది చిన్న లేటు పుట్టినరోజు అయినా సరే. ఆ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ఎంతో కృషి చేసిండు, 10 ఏళ్ళు తెలంగాణ కోసం పనిచేసిండు, ముఖ్యమంత్రిగా పనిచేసిండు, ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాడు. ఇదేం రాజకీయం అండి బాబు, ఇదేం కుట్రలు? ఇట్లా చేయబట్టే కదా, మీరు ఇట్లా చేయబట్టే ఆయనకి ఇంకా కొద్దిగా ప్రజల దగ్గర నుంచి మద్దతు పెరుగుతున్నది. ఇలాంటి డ్రామాలు చేయబట్టే మద్దతు పెరుగుతున్నది. ఇప్పుడు ఎంత పెద్ద ఇష్యూ అవుతుంది ఇది. మీరేమో ఆ పోస్టర్లు అతికించుకొని పుట్టినరోజు అయిపోతే అసలు పెద్దగా ఎవరు పట్టించుకోపోయేటోడు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి కేసీఆర్ ని అంత ఎత్తు ఎదిగి భుజాల మీద ఎక్కి కూర్చోబెట్టుకుంటున్నట్టు పరిస్థితి ఉన్నది. ఎవరు హైలైట్ చేస్తారు? కేసీఆర్. రేవంత్ రెడ్డి కావాలని చెప్పి హైలైట్ చేసుకుంటున్నాడు, ఆయన దిగజార్చుకుంటున్నాడు. మరి 10 సంవత్సరాలు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి పుట్టినరోజులు రాలేదా? రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు పెట్టుకోలేదా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళ లీడర్ల ఫ్లెక్సీలు పెట్టుకోలేదా? మరి ఏ రోజైనా జింపేసిరా? రేవంత్ రెడ్డి ఏ రోజైనా జింపేసి? ఇదేం రాజకీయం? చిల్లర రాజకీయాలు, కక్కుర్తి రాజకీయాలు అంటారు వీటినే. ఆలోచన లేని రాజకీయాలు, మైండ్ దొబ్బిన రాజకీయాలు అంటే ఇవే ఉంటాయి. సిగ్గుసరం ఉండాలి ప్రభుత్వానికి. ఇట్లా ఎవరెవరైతే ఈ పనులు చేపిస్తుందో వాళ్ళకి కొద్దిగా విజ్ఞత ఉండాలి. అరే రాజకీయాలు అంటే ఏంది, రాజకీయాలను మనం ఎట్లా ముందుకు తీసుకుపోవాలని అని చెప్పి ఎంత చిల్లర పని చేస్తారు. తెలంగాణ సమాజం ఒకసారి గమనించండి ఏం జరుగుతా ఉన్నాయి, ఎవరెవరు ఇట్లా కుట్రలకు పాల్పడుతూ ఉన్నారు, ఎందుకు ఇట్లా చేస్తా ఉన్నారు అనేది తెలంగాణ సమాజం ఇలా ఆలోచన చేయాలి.